అమ్మాయిలు ఇద్దరు నాకు ఇద్దరు పెద్ద అమ్మాయి ఏమో బీబీఏ ఫైనల్ ఇయర్, రెండోదేమో మెడిసిన్ సెకండ్ ఇయర్. నీట్ క్వాలిఫై అయింది కానీ సీట్ రాదు. మీకు మీ అమ్మ నాన్న ఫీజులు కట్టలే. గవర్నమెంట్ స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 100% ఫ్రీ సీట్ ఉంటుంది. మెరిట్ మీద చదువుకునే వాళ్ళకి దాంట్లో అవకాశం ఉంటుంది. నా బోటి వాళ్ళకి డబ్బులు కట్టి నేను జాయిన్ అవుతాను దాంట్లో అవకాశం. ప్రతి కాలేజీలోనూ ఇయర్కి 150 సీట్లు. మన స్టేట్ లో ఉన్నది 74 ఏళ్ళు, స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే మన స్టేట్ లో ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇంకో 17 మెడికల్ కాలేజీలు, అంటే 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తే 17 into 150. అంతమంది పిల్లలకి కొత్తగా ఇప్పుడు మెడిసిన్ చదువుకోవాలనుకున్నటువంటి మీ కూడా పిల్లలకి ప్రతి సంవత్సరం 2500 మందికి కొత్తగా అవకాశాలు వస్తాయి. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 73 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీలు పెడితే ఈయన వచ్చినాక ఆ 11 కాక ఇంకో 17 మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి దానికి ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు, 8,500 crores. సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చినా కూడా ల్యాండ్ మనం ఇవ్వాలి, మిగిలిన మార్జిన్ మళ్ళీ కాలేజీకి. ఇప్పుడు మీకు ఏమొస్తుంది ఫీజులు, మీరు ఏం కడతారు అంటే కడతారు ఎంత 2 lakhs 1.5 lakh ఉంటుంది. మళ్ళీ అది ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అంటే దాంట్లో కాలేజీ మెయింటెనెన్స్ ప్రొఫెసర్స్ చేయడానికి అంటే గవర్నమెంట్కి చాలా ఖర్చు ఉంటుంది. మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు MBBS చదువుకుని వెళ్ళేటప్పుడు బయట మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీకు టీచింగ్ చేయించి అంత కాలేజీని మెయింటైన్ చేయడానికి మీరు అంటే సంవత్సరానికి బ్యాచ్కి 150, 5 సంవత్సరాల మీద 750 మంది స్టూడెంట్స్. మళ్ళీ కొంచెం బ్రేక్ బ్యాక్స్ ఉంటుంది, వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. 150 అంటే 900 నుంచి 1000 members చదువుకుంటారు. పెడతానికి కాదు, పెట్టినా కూడా బోల్ ఖర్చు. ఒక స్టూడెంట్కి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 30 lakhs దాకా ఒక స్టూడెంట్ గవర్నమెంట్ పెట్టాలి. మీరు పీజీలో అమెరికా రష్యా చేయకుండా ఎందుకంటే ఒక 10% 15% వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి డాక్టర్ మేఘన, ఆంధ్ర హాస్పిటల్. దాంట్లో చిన్నపిల్లలకి ఆపరేషన్, చిన్నపిల్లలకి ఆపరేషన్ చేస్తారు. పెద్దలు పోయాలంటే కాకపోతే డాక్టర్స్ టీచర్స్ అమ్మబాబు పోలీసులు ఎట్లా క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలకి వేయాలా ఏమో ఒక పైకిట పెట్టి మళ్ళీ డబ్బులు కడతాను.
షూస్ లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా 1 డే or 2 డే అయితే అంటే మిమ్మల్ని భయపెడతారు. గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తున్నా సరే మీరు అంటే వాళ్ళు ప్రభుత్వం అనేది వ్యాపారం చేసే సంస్థ కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ ఏం చేస్తున్నారు? సేవ చేయడం కాదు. గవర్నమెంట్ అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ప్లస్ నేను విపరీతమైన డబ్బులు ఉంటాయి, మాదం ఉంటుంది, మాదం సంపాదించాడు. కాబట్టి నేను డబ్బులు సంపాదించే కాబట్టి నేనే తిరుగుతానంటే అది ఒప్పుకోదు. నాకు కొన్ని ట్యాక్స్లు వేస్తుంది. కేసు ఏం చేస్తుంది? లేకపోతే ఆడొచ్చి గైడ్ చేసిన లేకపోతే 3,50,000 మీరు 8 ఉద్యోగాలు చేశారు. ఒక్కొక్కరికి 2 లక్షల శాలరీ వచ్చింది. నెలకొంత సంవత్సరానికి 24 lakhs. 24 lakhs మీకు 30% ట్యాక్స్ కింద పోతుంది. అంటే ఒక 7 లక్షలు 7.5 లక్షలు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తుంది? పిల్లలకి మీ తర్వాత జనరేషన్ వాళ్ళకి రోడ్లు వేయలేదు, డ్రైన్లు కావాలి, ఇవన్నీ ఎక్కువ అడిగితే ఎక్కువ ట్యాక్స్ లేదు. అంటే పబ్లిక్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రూపంలో వసూలు చేసి లేని వాళ్ళకి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్, అకామిడేషన్, ఫుడ్ అది ప్రభుత్వ బాధ్యత. అదేమి మా డబ్బే మనీ ఏం కాదు. ఇది ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు. దాన్ని గతంలో ఈ ఓట్లు లేవు కదా, మీ పిల్లలు కదా, మీరు ఎవరికి చెప్పుకోలేదు కదా, అందుకని మిమ్మల్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఓన్లీ స్కూల్స్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్, వీటిని డెవలప్ చేయడానికి 20,000 crores అవుతాయి. మీకు అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి కింద సంవత్సరానికి 6,500 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు మీ తల్లిదండ్రులు. ఎందుకు అంటే మీరు మిమ్మల్ని అంటే మీరంటే మీరు కాదు, ఇంకా మీకన్నా అంటే మీకన్నా అంటే దీంట్లో ఇంకా స్థాయి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఏమొస్తుంది, ఏదో పని పంపిస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి, అందుకని చెప్పి ఏం చెప్పాడు ఈయన, పిల్లల్ని స్కూల్కి పంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి అట్లే. అంటే మరి పిల్లలు స్కూల్కి రావాలంటే 70% అన్నా స్కూల్కి వస్తే డబ్బులు ఇస్తామంటే పనికి పంపించకుండా స్కూల్కి పంపుతారు. ఈయన ఏమంటాడంటే నువ్వు అదెందుకు పెట్టే రూల్ వచ్చేసి అంటాడు. అంటే అందరి విషయంలో ఉండదు. 10%, 15%, 100 పడిపోయిన స్కూల్కి పంపించే పిల్లల్ని ఏమవుతుంది, పనికి పంపించే ఎంతో మంది వస్తాయి కదా, వాటి వాళ్ళ కోసం వాళ్ళు బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రూల్స్ అట్లాగే కళ్యాణ లక్ష్యం అని చెప్పి స్కీమ్ కూడా మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలండి. అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలంటే జనరల్గా 10th క్లాస్ తప్పిన వాళ్ళకి రాజకీయాల్లో తప్పించి అక్కడ ఉద్యోగం కూడా రాదు, వాచ్మెన్ ఉద్యోగం కూడా ఇవ్వదు. అంటే వాళ్ళు చదువు కంపల్సరీ ఈ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ రావాలంటే మినిమం ఇంటర్మీడియట్ అనేది చదివి ఉండాలంటే ఎట్లా ఒకటి చదువుతారు. అవసరం లేదు, ఏది చదివినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, స్కూల్కి వచ్చినా పర్లేదు, స్కూల్కి రాకపోయినా పర్లేదు అని ఏ స్కీమ్స్ అని పెట్టుకుని ఇంకా ఏంటంటే వాటర్ బాటిల్ తినండి రా, ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.